హాయ్ 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 హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే నిన్న సండే కదా బగారా రైస్ స్పెషల్ చేశాను అనమాట. బగారా రైస్ చికెన్ గ్రేవీ చేశాను. మా పిల్లలకైతే ఎక్కువ చికెనే ఇష్టమండి. ఇంకా రెండు రెండు మూడు మూడు వండాలంటే ఇంకా నా వల్ల అవ్వదని ఈ మధ్య అసలు ఎక్కువ చికెనే తెచ్చుకుంటున్నామండి. చికెను పోయిన సండే అయితే లివర్ ఫ్రై చేశాను, చికెన్ గ్రేవీ చేశాను, బగారా రైస్ చేశాను. ఈరోజు బగారా రైస్ అండ్ ఈ సండే మాత్రం బగారా రైస్ చికెన్ కర్రీ గ్రేవీ అనమాట. చికెను మనం ఎప్పుడు తెచ్చినా సరే దానికి చాలా డస్ట్ ఉంటుంది అనమాట. గలీజ్ అనిపిస్తుంది నిజంగా. కడిగేటప్పుడు నేను కడిగి వంట చేస్తాను కదా, తినేటప్పుడు ఎక్కువ తినలేను అనమాట నేనైతే. ఇంకెవరైనా వండేస్తే మాత్రం చూడకుంటే ఇంకా చాలా చక్కగా తింటాను. మంచిగా సాల్ట్ వేసి చాలా చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట. సాల్ట్ వేసి వాటర్లో తర్వాత మనం చికెన్ వేసి పెట్టేసేయాలి. మూలలు ఉన్న డస్ట్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చికెన్ అయితే ఎలా కడుగుతున్నాను చూడండి. ఇంకా రెండు చేతులతో నిమ్మలంగా కూర్చుని చాలా చక్కగా క్లీన్ చేసుకుంటాను. బట్ టైం లేదు, అందుకే సాల్ట్ వాటర్లో వేసాను. 2 times వేసాను నేనైతే ఈరోజు. అందుకని ఇంకా అయినా సరే బాగా క్లీన్ అయ్యింది. ఇంకా మంచిగా నెమ్మదిగా కూర్చుని ఒక్కొక్క పీస్ ఇలా క్లీన్ చేస్తాను అనమాట, నల్ల దగ్గర కూర్చొని. కానీ ఈరోజు మాత్రం సాల్ట్ నీళ్ళలో వేసి ఇలా కడుగుతున్నాను. చూడండి ఎంత రెడ్గా వచ్చాయో వాటర్. ఆ రెడ్ వాటర్ అనేది రాకుండా ఒక 2-3 times కడగాలి మనం ఖచ్చితంగా. చూడండి, మళ్ళీ వాటర్లో వేస్తున్నాను. తెల్లగా ఉండాలి వాటర్. ఆ విధంగా వచ్చేంత వరకు మాత్రం మనం కడుగుతూనే ఉండాలి చికెన్ని. అంత రెడ్గా ఉంటే నాకు ఇష్టం అనిపించదు అసలు తినడానికి. నీట్గా వాష్ చేసుకొని వంట చేసుకొని తినాలి. ఎందుకంటే నీచు వాసన కూడా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని నీచు వాసన రాకుండా ఉండడానికి కూడా ఈ విధంగా కడుక్కోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా కొంచెం పసుపు వేసుకుంటారు కొంతమంది. నేనైతే పసుపు వేయను, ఎందుకంటే పసుపు వేస్తే అది ముక్కలకు అంటుకుంటుంది అనమాట. పసుపు ఐ డోంట్ లైక్ దిస్, అందుకనే నేను వేయను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చికెన్ అయితే వండుతున్నాను. నేను ఒక్కదాన్నే వీడియో చేస్తూ వంట చేస్తూ ఉండాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది. అందుకని అసలు స్కిప్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. కానీ మనం వీడియోస్ చేయక తప్పదు కదా. యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకున్నాం కాబట్టి వీడియోస్ చేయక తప్పదు, మీరు చూడక తప్పదు, మేము చేయక తప్పదు, మీరు చూడక తప్పదు. ప్లీజ్ చూడండి మా వీడియోస్, ఓకేనా. చూసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి, వెనకాలది ముందు వెనకాల చూపిస్తూ ఉన్నాను. వీడియో గుర్తున్నప్పుడు తీస్తాను, గుర్తులేనప్పుడు గమ్మున ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా. కొన్ని వీడియోస్ అలా మర్చిపోయి మళ్ళీ డిలీట్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి నా ఫోన్లో. చూడండి ఫ్రెండ్స్, చికెన్ గ్రేవీ చేసేటప్పుడు అందులో ఖచ్చితంగా రెడ్ ఫుడ్ కలర్ వేయాలి. నేను వేస్తేనే ఇష్టంగా తింటారు పిల్లలు. కానీ ఆ ఫుడ్ కలర్ అసలు మంచిది కాదని నేను అనుకుంటాను, అవాయిడ్ చేస్తాను. కాకపోతే మా ఆయన కూడా చిన్న పిల్లోడ్లా ఆ కలర్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, తినడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, కలర్ అవి ఇవి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. సరేలే అనేసి ఇంకా 1 week ఒకేసారి కదా ఫుడ్ కలర్ వాడడం, వీక్లీ వన్స్ కాబట్టి వేసేస్తానమాట. ఇంకా ఇంతకుముందు అయితే చికెన్ 65 లాంటివి కూడా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా అంత ఓపిక లేదు. రాను ఓపికలు చచ్చిపోతున్నాయి అనమాట. ఇంకా ఆర్డర్ చేసుకొని తినడం ఇలాంటివి అలవాటు అయిపోతున్నాయి ఎక్కువ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిజంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుని బగారా రైస్ చికెన్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినేసేయండి, ఓకేనా. సండే మాత్రం ఏదో ఒకటి స్పెషల్ చేసేయండి, ఓకేనా. నార్మల్గా ఉండకూడదు. అందరూ ఫ్యామిలీ కలిసి సండే తినాలి. అంత బాగుంటుందో, ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిజంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. బై లైక్ ప్లీజ్. బాయ్ ఆల్.